సైలెంట్గా ఏమో గీక్తా ఉన్నాడు, ఇట్లేమో తెలియని అమాయకుల లెక్క. ఏయ్ అంటే అంత కిలాడీలు రా కదా. ఓకే, ಇಲ್ಲ ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಸರ್ ಅವರೆಲ್ಲ ಇಲ್ಲಿ ಓದಿರೋರು. ನಾವು ಇದೇ ಸ್ಕೂಲ್ 7th 8th 9th 10th ಅಲ್ಲೇ ಮೇಲೆ ಇದು ಸ್ಕೂಲ್ ಓದಿದ್ದು ನಾವೆಲ್ಲ. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಡಿ ವಿ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಅವರೆಲ್ಲ. ಇನ್ನು ಇಲ್ಲಿ ಮೇಲೆ ಒಬ್ಬನಿದ್ದಾನೆ, ನಾನು ಇವನಲ್ಲಿ ನೋಡ ಇವ್ನು ನೋಡೋಣ ತಲೆ ಏನಾಗ್ಬಿಟ್ಟಿದೆ ಅವನಿಗೆ, 60 ವಯಸ್ಸಾಗಿ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ ಅವನಿಗೆ. ಇದು ಎಲ್ಲ ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ఫ్రెండ్స్ ಎಲ್ಲ. ఓకే, చాలా దినాలయ్యా బైర్కూరులో మాట్లాడే సంతలో. బైర్కూరు సంత అంటే ఒకసారి బూస్టర్ డోస్ ఉంది అట్లే మనకి. బూస్టర్ డోస్ తెలుసు కదా, గ్లూకోసు బూస్టర్, కరోనా బూస్టర్ డోస్ ఇచ్చింది చూడు, 2 అయినాక 3వది. ఆ 3వ డోస్ ఉంది అట్లా మనకి. ఈ పొద్దు బైర్కూరు గ్రామంలో కాంగ్రెస్ ప్రచారానికి మీ దగ్గరికి వచ్చినాం. కాంగ్రెస్ ప్రచారానికి వచ్చిండేది అంటే కాంగ్రెస్ అభ్యర్థి అయినట్ల మన కేవీ గౌతమ్ ఆయన సీరియల్ నెంబరు 1. ఆయన పుట్టిండేది 1వ తారీఖు. ఆయన పుట్టిండే నెల జనవరి 1. జనవరి 1వ నెల 1వ తారీఖు. సీరియల్ నెంబరు 1 అయింది. సీరియల్ నెంబరు మీరు కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేసి ఈ మనిషిని గెలిపించి మాకు బలపడించాలని మొదలుగా మిమ్మల్ని అందరినీ అనుకుంటా ఉంటాను. గెలిపిస్తారా? ముఖ్యంగా మీరు చూడకపోతే బైర్కూరు అంటే మన సొంత ఊరున్నట్ల. కేవీ గౌతమ్ని గెలిపేయాలా, పార్లమెంట్కి పంపేయాలా. ఇదే జాగాలో ఈ పొద్దు వచ్చిండే అట్లా మన ಹಿರಿಯరైన మా మార్గదర్శులైన మన ఆలంగూరు శివన్నలు, మా తిరుపలాల్ మన వచ్చిండే అసలే రాజేంద్ర గౌడ్ పేరు తిరుపలాల్ అని పుట్టినప్పుడు ఇంకా వచ్చిండేది. అది మన ఎవరో తిరుపలాల్ పేరు పెట్టుకుంటే మాకు తిరుపలాల్ రాజేంద్ర గౌడ్. మాకు ఏమే రాజేంద్రల్లి రామకృష్ణ గౌడ, రాజేంద్ర గౌడ, తిరుపలాల్ అష్టే. మా గుడిపల్లి సుబ్బన్న, నువ్వు నవ్వుతానే ఉండాలి ఎప్పుడు. నువ్వు లేకపోతే నువ్వు టెన్షన్ పడకు, నువ్వు నవ్వుకునే ఉండాల. మా సఫీవుల్లా, రామాంజన్న, మా వివేకానంద గౌడ ఐడియాలు, ప్లాన్లు, స్కెచ్లు కరెక్ట్గా ఉంటాయి. వివేకానంద గౌడ కరెక్ట్గా ఉంటుంది. అదే తర మాకు ఇంపార్టెంట్ అయిన ఆదినారాయణ. నాకు ఒకటి ఆదినారాయణలో మెచ్చిండేది ఏమంటే ఎలక్షన్లో ఓడిపోయా, వచ్చా మాట్లాడా అన్నా పోతే పని ఏదైనా పర్వాలేదు కానీ జనాలు 70,000 జనం నాకు ఓటేసినారు. ఆ 70,000 జనం నా తల్లి, నా తండ్రులు, నా అన్న, నా తమ్ముళ్ళు చెప్పేవాళ్ళ. అది ఆదినారాయణ ఒప్పుకోవాలా. ఓడినాను చెప్పలా. ఆ 70,000 ఓటేసిండే వాళ్ళు నా తల్లి, నా తండ్రులు, నా అక్క, నా చెల్లెలు, నా తమ్ముళ్ళు, ఇదంతా నాకు ఇంత ఆస్తి ఉందా, నా దీనికన్నా ఏం ఆస్తి కావాలి నాకు. నిరంతరంగా వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాచ్మెన్లకు పని చేసుకో ఉంటాను. నేర్పైన మాట మాట్లాడా, నేర్పైన మాట చెప్పాను. నాకు సంతోషమయ్యా. బా పర్వాలేదు, ఎట్లయినా మా ఆత్నారాయణ ఓకే ధైర్యవంతుడే, పర్వాలేదు అనుకుంటున్నాయి. అదే రీతిలో మా ఓబీసీ రాజ్య మహిళా ఉపాధ్యక్ష అంతా మా నీలమ్నూరు, అట్లే మా ఇరీలు, మా వరదరా స్వాములు, మా ఉత్నూరు సీనన్న, అంబరీషు, ముఖ్యంగా వెంకటరామన్న. వెంకటరామన్న అంటే ఎవరికి తెలిసేలా, గడ్డి వెంకటరామన్న. ఏమన్నా గడ్డి వెంకటరామన్న మాకు తెలుసు కదా. మునాంజనప్ప మీకు అందరికీ తెలుసు. పాపం ఇదే జాగాలో 2 సతీలు ఎలక్షన్కి మైక్ ఎత్తుకొని మాట్లాడి 2 సతీలు ఓడిపోయాయి. ఆయన నా మీద ఒక కిత్త ఓడా, అంబరీష్ మీద ఒక కిత్త ఓడా. కానీ మనం చేస్తా మంచి పనులు చేస్తూ ఉన్నాము. మన జట్లో ఉంటే 4 బీదులకి సార్లకి మంచిది అవుతుంది. నీ పొద్దు మునాంజన మన జట్లో ఉండే ఏం మునాంజన కరెక్టా కదా? కరెక్ట్. మళ్ళా మా సిపిఎం గోపాలన్న, సిపిఎం తీసేసి కాంగ్రెస్ గోపాలన్న ఇప్పుడు పేరు వైపుకి. కాంగ్రెస్ గోపాలన్న, కాంగ్రెస్ గోపాల్ ఉన్నాడు. ముఖ్యంగా మన ఈ గ్రామంలో మా పెద్దలైనట్ల కృష్ణన్న ఏడబోయా ఉన్నాడా, కృష్ణన్న కానీ, మా ఆనందరెడ్డి కానీ, అదే మా అందరికీ మీకు అందరికీ ధన్యవాదాలు. వేదిక పేరు ముఖ్యంగా చూడు మా ఎక్సెల్ మా ఎంతంలో వాడు డివి గారు ఉంటాడు. డివి గారు ఉన్నాడు. డివి వీళ్ళందరూ మన శ్రీనివాసాచార్యులు సీనియర్ IAS ఆఫీసర్ వాళ్ళ బ్రదర్ లక్ష్మణ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారము. ఆచార్య అందరికీ నమస్కారము. ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు పార్లమెంటు ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉంది. ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు బైర్కూరు వచ్చి నన్ను చేయిసి పెట్టిండేది అంటే 2003 ఇంకా పట్టి 2023 వరకు 23లో 20 ఏళ్ళు అయినట్టునే బైర్కూరు నన్ను చేయిసి పెట్టిండేది. ఓటు తక్కువ వచ్చిండేది మనకి. కరెక్టేంపా? కరెక్టా లేదా? 23లో వచ్చినది. 20 ఏళ్ళు నన్ను కాపాడినారు మీరు. 20 ఏళ్ళు కాపాడి 23వ సంవత్సరం ఏడకొచ్చి ఏమారినారు మీరు. ఏదో చెప్పిన మట్టిని నమ్మినారు. మా సూర్యన్న ఏదో సూర్యన్ ఏడపోయా ఉన్నాడు. సూర్యన్ ఉన్నాడు. సూర్యన్ ఉన్నాడు. మళ్ళీ గాంధీ ఉన్నాడు. వీళ్ళంతా వెనకనే కూకుంటారు. అంతా ఉండాలి ఆరాంగా జాగాలేదు. 23 ఏళ్ళ చరిత్రలో 23లో 20 ఏళ్ళకి మీరు నాకు ఓట్లు తక్కువ వేసినారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. కానీ యాపొద్దు ಯಾವುದೇ ಒಬ್ಬ ಮನುಷ್ಯಕ್ಕೆ ತೊಂದರೆ చేసిండేవాడు కాదు. నేను ఒక మనిషికి మోసం చేసిండేవాడు కాదు.
సీఈటీకి నా చేయి పైన కలుస్తూ ఉంటే కానీ కొంత జనాలు ఏం చేసి కొడతారు సీటీని, కానీ నేను సీటీని కొట్టను అని ఊపుతాను ఇట్లా. ఏమిటికంటే అది పోనీ అవతలకి 2 అర్థాలు ఉన్నాయి దాంట్లో. అది అవతలకి పోతుంది ఊపితే, ఇట్లా కొడుతు మీద దాని ముళ్ళేమన్నా మన లోపల పోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. 2 ఉన్నాయి దాంట్లో. నేను అట్లా ఒక సీటీని కూడా ఒక మాట అట్లా కొట్టేవాడు కూడా కాదు నేను. ఆ రీతిలో ఈ పొద్దు ములుబాగ తాలూకు 20 ఏళ్ళు నేను మీకు సేవ చేసుకొని వస్తుంది. నేను 20 ఏళ్ళు చేస్తే 20 ఏళ్ళు నేను చేసిన సేవ, యా ఊర్లో దేవస్థానం గట్ల, యా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళా, యా ఊర్లో శబరిమలకి పోలా, యా ఊర్లో ఓం శక్తికి పోలా, యా ఊర్లో అమ్మ భగవానికి పోలా. ఎవరన్నా చెప్పడం మా ఊర్లో లేదు చూద్దాం, ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా ఎన్ని ఏళ్ళు నేను శబరిమలకి బస్సు అనిపించింట, ఎన్ని ఏళ్ళు ఓం శక్తికి అనిపించింట, ఇన్ని ఏళ్ళు 16 ఏళ్ళు నేను చేసిన సేవ. మీరు ఒకే ఒక నిమిషంలో ఒకసారి ఎవరో బస్సులో పెంచారు అట్లా మీరు ఓట్లు వేసేసి వాళ్ళు కాపాడుకుంటారే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసేకైతుంది. మేము ఇప్పుడు 400 కోట్లు డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం కోలార్లో. ఇప్పుడు మీరు వచ్చి రోడ్లు చూడంట ఎట్లా నడుస్తూ ఉంది, ఏం నడుస్తూ ఉంది, అదే నడుస్తూ ఉందా? ఈ రోడ్ నేను అప్లికేషన్ రోడ్ గ్యాప్ ఉందా? ఒడ్డిపల్లి ఇంకా పట్టు ఒకే కింద బండ మీద కొత్తూరికి ఒకే రోడ్ వేసింది ఏమే అన్నా రెడీనా? గ్యాప్ ఉందా? రోడ్ వేసింది ఇవంతా ఆటలు ఇంకా ఇటు వరకు వేసింది మేము అంత వేసిన. నేను ఆపద ఏం రోడ్ వేసినాను అవే ఉన్నాయి, కానీ ఈ పొద్దురకు దీనికి వచ్చి పెయింట్ కూడా పోయినా. నేను వేసిందే రోడ్ ఆపద ఇంకా ఉండేది ఇక్కడ. అట్లా డెవలప్మెంట్ చేసిన, ఎన్ని ట్యాంకులు కట్టించిన, ఈ స్కూల్ రూములు కట్టించిన, దేవస్థానాలు చేసిన, ఎన్ని దేవస్థానాలకు సహాయం చేసిన, ఎన్ని హాస్పిటల్కి సహాయం చేసిన, రాజకీయంగా వైయక్తికంగా అన్నింటిలోనూ నేను యాపొద్దు ఈ తాలూకు జనాలు నిడిచిలా మీ అండకి యాపొద్దు మీ చెత్తలో నిన్ను అండగానే నిలబడుకొని ఉంటా. ఇదే మాట పైన సతి కూడా నేను చెప్తే మా ముస్లిమాన్ బాంధవులకు చెప్పింటే నేను, సార్ మీకు యాపొద్దున్నా మీ అండగా నిలిచింది ముస్లిమాన్ బాంధవులకు ఏమన్నా గేట్లో నిలిచింది అంటే నంబర్ 1 నాలంబూర్ సీన్ నా నంబర్ 2 కొత్తూరు మధ్య నిలిచేది ముస్లిమాన్ బాంధవులు కూడా నేను చెప్పింటే ఈ కొత్తూరు అదే తర ఉన్నాం. మా బ్లాక్ ప్రింట్ అమ్మానన్న మీకంటే ఇద్దరు సరే వాళ్ళు యాపొద్దు వాళ్ళు అంతే నేను అంతే జతలోనే కాసుకొని జతలోనే ఉంటాం మేము యాపొద్దును. అదే నేను యాపొద్దు మనుషుల నాకు మంచి చేసిండే వాడిని యాపొద్దు నేను మరువును. ఈ మధ్య కొత్తూరు కొంచెం కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు. మైసూరుకు పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను. భోజనం తింటా ఉంటే శివమొగ్గకు పోతే ఏడో ఓట్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు. బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ పిక్స్ పెట్టినదంతా ఈ ములుబాగ తాలూకు జనాలు వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. ఎవరు వాళ్ళ జనాలు తెలిసేలా, వాళ్ళెవరు కూడా మాట్లాడేలా. మనం చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తి కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ పొద్దు జేడిఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ ఒకటైతున్నారు. ఇద్దరు ఒకటైతున్నారు కదా, జేడిఎస్ బీజేపీ ఒకటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తున్నామా మీకంతా? జేడిఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము హిందూస్ ఉంటారు. మేమే పాకిస్తాన్కి వచ్చామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడిఎస్ పై వాళ్ళ జతలో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జతలో చేరి ఈ పది అపవిత్రమైపోయింది. ఇది అపవిత్రమైపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకుంటారు సీట్లు వాళ్ళు జేడిఎస్. ఒక తెల్లనాము, ఈ పక్క ఒక తెల్లనాము, సెంటర్లో ఎర్రనాము. 3 నామాలు, 3 సీట్లు. హాసను, మండ్య, కోలార్ 3 తీసుకున్నాడు. 3 నామాలు కరెక్ట్గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఇప్పుడు కుమార్ అని అంటాడు ఒక మాట, పెద్దోడు కుమార్ అన్న 2 సీట్లు సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి దావు తప్పైనారు అంటారు. ఇది న్యాయమేంపా? అవునప్పా. ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ నిగానే వాళ్ళ అప్ప ప్రధానమంత్రి అయింది ఇప్పుడు, అది కూడా తెలుసు. కానీ ఒకటమ్మా, ఆడపిల్లలు దావ తప్పని అడుగుతారు కుమారస్వామి. మీరు టీవీలో చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా, ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పును కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్గా మొదలే దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ మేకర్ అంబరీష్ అని ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లామి ఎలక్షన్ నిలిచింటే ఆపద వాళ్ళన్న రేవండి అంటాడు. ఏమంటాడు? అనేక అయ్యేలా నాకు ఆ మాట, ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయనకి ఎలక్షన్ కావాలన్నా, ఇది అవసరమా అని ఉత్తర చెడ్డుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా పొగబట్టుకోబోయే ఎలక్షన్కి లేనా ముగిసినా. అట్లా పైన సతి వాళ్ళు అన్న మాట్లాడా, ఈ సతి
తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడబిడ్డల పైన ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ప్రీతి, ఒక విశ్వాసం ఉండాలి. అవంతా మాట్లాడేదంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, మార్చుకుందాం, కొట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అవంత పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు పైన గెలుస్తాం. ఈ పొద్దు మన చేయి గుర్తు. ఈ దేశంకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షమో. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు మీద బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడీఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారణం తెచ్చా. అన్నీ తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా. వీళ్ళేం 10 ఉండి వీళ్ళేం చేసిండేదే 1,65,000 కోట్లు అప్పు చేసింది. అది మాత్రం మన పైన కరెక్ట్గా చేసిన 1,65,000. 165 లక్షల కోట్లు. నేను లక్ష ఇట్లు ఉల్టా చెప్పేస్తే 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు అంతే వీళ్ళు. స్వాతంత్రం వచ్చేప్పటికి 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసినది 40 లక్షల కోట్లు. 40 లక్షల కోట్లు అప్పులు చేసినవి. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మన మీదంతా చేసినారు. కానీ ఈ పొద్దు 174 lakh crores అప్పు చేసేసినారు మన పైన. కానీ ఇదంతా చేసి పెట్టారు అంటే నేను ఒకటి అడుగుతానప్ప వాళ్ళని. ఈ పొద్దు గాడి ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తూ ఉండవు, వీడియో చేస్తూ ఉండవు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిండేదే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్మలు తీసుకుంటావు ఒక రేట్ ఉందా, ఒక స్టిక్కర్ తీసుకుంటావు ఒక రేట్ ఉందా? ఎందుకు రైతు పండిండే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ, ఏమిటికే కానీ రేట్ ఉందా? ఎందుకు మా రైతు ఆ రేట్లు పెట్టుకోకూడదు? మా రైతు చేసేటట్ల పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడింది, ఆ రైతు ఏం చేసినాడు, ఆ రైతుకి ఆ రేటు ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ ముందు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా. కాంగ్రెస్ పార్టీ మీ రేటు కోకోకోలా దానికి రేటు ఉందా? ఏమంటే ఉందా లేదా? రేటు ఉందా? ఉంది. ప్యాంటా ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా లేదు రేట్లో? ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ వాడు రేటు వాడిది, కోకోకోలా వాడిది, పెప్సీది, స్టిక్కరు, పసుపు కుంకుమ వాళ్ళు రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దోళ్ళు అయితే ఉండరు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థానంలో ఉండేది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండేట్లా రైతులు మాత్రమే అట్లయితే ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండేదానికి దానికి బెంబల మీద ఒక ఫిక్స్ టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు, 40 రూపాయలు 1 కేజీ రైతుకి అని చెప్పి దానిపైన అరాజు. మినిమం ఇది ఇప్పుడు చీటీ చేస్తాం కదా మనము, మినిమం ఇంత, దానిపైన అరాజు అని. ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్